యూనిటీ ఫైట్ మీడియా ప్రేక్షకులకు నమస్తే. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు జహీరాబాద్ ఎమ్మెల్యే కొన్నింటి మాణిక్యారావు కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి మాణిక్యారావు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం వారి సమస్యలు పరిష్కారం చేయాలని, వారి సమస్యలపైన వింతపత్రాన్ని తీసుకోవాలని, ప్రభుత్వానికి లేఖ రాయాలని వారు దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. అనంతరం సిఐటి నేత మహిబాల్ పాల్గొని ప్రసంగించారు. అటు వివరాలను మనం ఇప్పుడు యూనిటీ ఫైట్ మీడియాలో వీక్షిద్దాము. అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు కూడా వివరాలను వీక్షించండి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఇవ్వాలి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఇవ్వాలి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు. ఇవ్వాలి సమ్మెకాలపు వేతనాన్ని వెంటనే. ఇవ్వాలి సమ్మెకాలపు వేతనాన్ని వెంటనే. ఇవ్వాలి ఆశాలకు సమ్మెకాలపు వేతనాలని రద్దు చేయాలి. ఎగ్జామ్ పెట్టే విధానాన్ని రద్దు చేయాలి. ఆశాలకు పరీక్షలు పెట్టే విధానాన్ని రద్దు చేయాలి. స్కూటమీ టెస్టులు ఆశా వర్కర్లతో చేయించే విధానాన్ని రద్దు చేయాలి. స్కూటమీ టెస్టులు వెంటనే రద్దు చేయాలి. ఆశాలతో స్కూటమీ టెస్టులు వెంటనే. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేకించి ఆశాలకు పనికి జరిగిన పారితోషికం పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తా ఉంది. వీళ్లకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి. స్కూటమీ టెస్టులు రద్దు చేయాలి. ఎగ్జామ్ విధానాన్ని రద్దు చేయాలి. దాంతోపాటు ఏఎన్సీలో టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలి అనే పేరుతోటి రకరకాల డిమాండ్లతోటి ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సిఐటి ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకుండా ముందు అనేక రకాల హామీలు స్కీమ్ వర్కర్లకు ప్రత్యేకించి ఆశా వర్కర్లకు ఇచ్చింది. వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలి, హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకంటే ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంది. ఇప్పుడు 24 నుంచి ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ సమావేశాలనైనా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి 116 మంది ఎమ్మెల్యేలు, మొత్తం ముఖ్యమంత్రితో పాటు 117 మంది ఎమ్మెల్యేలు ఈ ఆశాల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.